హాయ్ అందరికీ. ఈరోజు నా చిన్ని కిచెన్ టూర్ చూపించబోతున్నాను. సో ఇది మాత్రం మెయిన్ ఎంట్రన్స్ కిచెన్లోకి. సో ఇలా వెళ్ళగానే మాకు ఎదురుగానే దేవుడి రూమ్ ఉంటుందన్నమాట. సో దేవుడి రూమ్కి ఏమీ డోర్స్ లేవు కాబట్టి నేను ఇలా కర్టన్ వేసి కవర్ చేశాను. యాక్చువల్లీ మన ఇంటి దేవుడిని బయట వాళ్ళు చూడొద్దంట, మన నీడ కూడా పడొద్దంట. సో అందుకోసం అనేసి ఇలా వేసేసాను. సో యాజ్ యూజువల్గా అందరి ఇంట్లో ఉండేటట్టే వాష్ మిషన్, మనం అది గిన్నెలు కొడుకోవడానికి సబ్బు, హ్యాండ్ వాష్, చిన్న వైపర్ అనమాట. ఇదంతా క్లీన్ చేసుకోవడానికి వైపర్ తీసుకున్నాను. సో నేను ఇలా చిన్న ఒక కవర్ వేసి పక్కనే డబ్బా పెట్టుకుంటాను. ఎందుకంటే డస్ట్బిన్ ఇక్కడ కింద పెట్టేసుకున్నాం అనుకోండి, మనకి ఈగలు దోమలు వస్తాయి. సో ఇప్పుడు వెదర్ కూడా మంచిగా లేదు కాబట్టి సో నేనేంటి అంటే ఇలా చిన్న దాంట్లో ఒక కవర్ వేసుకొని ఫిల్ చేసుకుంటాను. ఇలా కాస్త ఫిల్ అవ్వగానే బయట పడేస్తాను అనమాట. సో మా ఇంట్లో చిన్న బాబు ఉన్నాడు కదా, సో మనం ఎంత నీట్గా ఉంటే పిల్లలు కూడా అంత హెల్తీగా ఉంటాను. సో ఇలా ట్యాప్ నుంచి పైనకి వస్తే ఇలా చిన్నవి అనమాట. ఇవన్నీ మీషోలో తీసుకున్నాను. సో ఇవి అందరికీ కామన్గా తెలిసిందే కదా. ఇది మాత్రం ఫిష్ ఫ్రైకి, ఇది వాటర్ బాటిల్స్ క్లీన్ చేయడానికి. సో అక్కడి నుంచి మళ్ళీ కొంచెం పక్కకి రాగానే మనకి ఉంటబండ, స్టవ్కి కొంచెం మీదిగా మనకి కిటికీ వచ్చిందనమాట. సో కిటికీ ఖాళీగా ఉండకూడదని చెప్పేసి మన క్లీనింగ్కి ఏమైతే అవసరం ఉంటాయో అవి మొత్తం నాకు హ్యాండ్ ఓవర్లో దగ్గరగా ఉండడానికి అనేసి ఇక్కడే పెట్టుకున్నాను. ఈ బాక్స్లో మాత్రం మనం గిన్నెలు తోముకునే సబ్బు, దాన్ని ఏమంటారు, బార్, అవన్నీ ఇందులో పెట్టేసుకున్నాను. ఇది మా పాల డబ్బా అనమాట. సో ఈ కాలిన్ మనం ఫ్రిడ్జ్, వాష్ మిషన్, స్టవ్ తుడ్చడానికి ఏమైనా ఐటమ్స్వి. ఇది లైజాల్, ఇల్లు తుడ్చడానికి. నార్మల్గా ఒక్కొక్కసారి ఇల్లు కూడా డెటాల్, లైజాల్ కలిపి కూడా తుడుస్తాను అనమాట. సో ఇది వచ్చేసి తేనె, మంచి ప్యూర్ తేనె అనమాట. డైలీ మార్నింగ్ హాట్ వాటర్లో కలుపుకొని తాగుతాను. సో ఇదేంటంటే నార్మల్ ఆర్టిఫిషియల్ది, అది ఒరిజినల్ది అయితే ఏం కాదు. ఇది మాత్రం తమలపాకు చెట్టు అనమాట. సో ఆల్రెడీ మా మెయిన్ ఎంట్రన్స్లో ఉంది. సో కిచెన్లో కూడా పెట్టుకుంటే లుక్ బాగుంటుంది కదా అని ఈ గ్లాస్ జార్లో వాటర్ వేసి పెట్టుకున్నాను అనమాట. సో పక్కన ఏం చేశానంటే మసిగుడ్డలు అంటారు కదా, సో అవి కూడా అక్కడిక్కడ ఉంటే మనకి తొందరగా దొరకవు కదా. సో నాకు ఇక్కడ హ్యాండ్ ఓవర్లో ఉండడానికి ఇలా ఒక బాక్స్లో పెట్టుకొని అన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని ఇక్కడ పెట్టుకున్నాను. ఇక్కడ లైటర్, ఇక్కడే మన హోల్డర్ అనమాట. సో ఇది స్టవ్. సో పక్కనే ఇలా ఒక చెక్క చేయించుకున్నాను అనమాట. సో ఇక్కడ ఏమైనా ఐటమ్స్ పెట్టుకోవచ్చులే అనేసి ఇక్కడ అన్నీ చిన్న చిన్న మన మిక్కీ మౌజ్ లాంటి స్టిక్కర్స్ అవన్నీ పెట్టేసుకున్నాను. సో ఇక్కడ ఇది ఎందుకు పెట్టుకున్నామంటే మెయిన్గా సీజర్స్ ఎక్కడ పడితే అక్కడ పడేస్తుంటాం కదా. సో మనకంటే ఒక ప్లేస్ ఉంటే దాన్ని అక్కడే మనం పెట్టేయచ్చు అనమాట. సో పాల ప్యాకెట్ కానీ మనం కట్ చేసినప్పుడు మళ్ళీ దాన్ని అక్కడే పెట్టేస్తాము. సో యాజ్ యూజువల్గా స్పూన్స్, ఫోక్స్, ఆయిల్ డబ్బా, ఇవి నేను రాజస్థాన్లో తీసుకున్నాను అనమాట. సో మా మమ్మీ సరే నీ గుర్తుగా నువ్వే ఉంచుకో అని చెప్పేసి మ్యారేజ్ అయినాక మళ్ళీ నాకు ఇచ్చి పంపించింది. ఇది ఒకటి, ఈ కట్లర్ కింద కూడా ఒకటి ఉందన్నమాట. సో అలానే కిందికి రాగానే మన నెయ్యి వేసుకోవడానికి గిన్నెలు, పెప్పర్ పౌడర్, దొడ్డుప్పు. ఇక్కడ ఏంటంటే అన్నంలో ఉప్పు వేస్తారనమాట, ఉప్పు కంపల్సరీ. సో ఇదేంటి అంటే ఇది స్పెషల్గా మా అబ్బాయి కోసమే తీసుకున్నాను. సో వాడికి చిన్న చిన్న స్పూన్స్ లేవన్నమాట, తినడానికి ఇబ్బంది అవుతుందని చెప్పేసి కొంచెం చిన్న చిన్న స్పూన్స్ తీసుకున్నాను. ఇవి 2 ఫోక్స్ ఇచ్చారు. ఈ పెంగ్విన్ బొమ్మ చాలా క్యూట్గా ఉంది కదా, మీరు కూడా ట్రై చేయండి. మన మీషోలో ఉందన్నమాట. సో ఇలా దీని పక్కనే నేను కట్లర్ కూడా పెట్టేసుకున్నాను. ఇక్కడ ఇంకేమైనా గిన్నెలు ఉంటే ఇక్కడ పెట్టేసుకుంటాను. అదే వంటబండ మీద 2 బిందెలు. అలా నుంచి ఇలా పైనకి రాగానే మనకి టీ కప్స్, గ్లాస్ జార్స్ అవన్నీ ఇక్కడ పెట్టేసుకున్నాను. ఇవి వచ్చేసి మా మ్యారేజ్కి గిఫ్ట్ వచ్చిందనమాట. బ్యాక్ సైడ్ గ్లాసెస్ కూడా ఉన్నాయి. ఇవి మా హస్బెండ్ ఇక్కడ లోకల్లోనే తీసుకొని వచ్చారు. ఇది మేము మ్యారేజ్ అయిన కొత్తలో తీసుకున్నాము. ఇది మాత్రం మా అత్తయ్య వాళ్ళు తీసుకున్నారు. ఇది నేను యూట్యూబ్లో వీడియోస్ చేస్తాను కదా, సో దానికోసం అనేసి తీసుకున్నాను. సో మిగతా కింద ఐటమ్స్ మాత్రం ఆల్మోస్ట్ ఈ కనిపించే డబ్బాలు మొత్తం నేను మీషోలోనే తీసుకున్నాను. ఈ గ్లాస్ జార్స్ మాత్రం లోకల్ స్టోర్లో తీసుకున్నాను. ఈచ్ వన్ వచ్చేసి ఒక 20 రూపీస్ అనుకుంటా. సో ఇది కూడా ఒక లోకల్లోనే తీసుకున్నాను. నాకు ఇలాంటి జార్స్ అంటే చాలా ఇష్టం. సో అందుకోసమని తీసి పెట్టేసుకున్నాను. సో అలా వంటబండ నుంచి మనం ఇలా కొంచెం కిందకు చూసేస్తే అక్కడ డైలీ వండుకునే అన్నం గిన్నెలు, టీ గ్లాసెస్, ఇది వాటర్ హీట్ చేసుకోవడానికి, ఇది మా అబ్బాయికి రైస్ కుక్ చేయడానికి, ఇది మన వెజిటేబుల్స్ కట్ చేసుకోవడానికి. ఆ కింద దాంట్లో ఇందులో కూరగాయలు వేసి కడుక్కుంటాను అనమాట. సో కింద కొంచెం బిర్యానీ చేసుకునే పెద్ద పెద్ద గిన్నెలు, కడాయిలు ఉన్నాయి. సో అటు నుంచి మళ్ళీ కొంచెం రైట్కి రాగానే
బియ్యం డబ్బా మీదనే నేను చాటలు కూడా పెట్టేసుకుంటాను. ఎందుకంటే మనం బియ్యం చెరిగేటప్పుడు అక్కడిక్కడ వెతకకుండా డైరెక్ట్ అక్కడే ఉంటాయి కదని చెప్పేసి అక్కడే పెట్టుకున్నాను. ఈ బిందెలు మాత్రం 2 మనం బియ్యం కడగడానికి ఇందులో వాటర్ ఉంటాయి. అక్కడి నుంచి కొంచెం మళ్ళీ రైట్‌కి రాగానే మాకు ఇంకొక డోర్ ఉందన్నమాట బయటికి. కిచెన్ నుంచి ఇంకొక వే కూడా ఉంది. చూపిస్తాను. సో, గాలి బాగా వస్తుంది. డోర్ ఓపెన్ అవ్వట్లేదు. నార్మల్‌గా వాటర్ టిన్నర్. ఇది గిన్నెలు తోమిన తర్వాత గిన్నెలు మొత్తం ఇందులో వేసుకుంటాను. వాటర్ మొత్తం కొంచెం డ్రైన్ అయిపోయిన తర్వాతకి ఇలా గిన్నెల స్టాండ్‌లో పెట్టేస్తాను. సో, అన్ని ఐటెమ్స్ ఉండాలి నాకు. ఒకరింటికి మనం వెళ్ళొద్దు, ఒకరి దగ్గర ఏది అడగొద్దు అని చెప్పేసి ప్రతి ఒక్కటి ఇంట్లో పెట్టుకుంటాననమాట. సో, చూస్తున్నారు కదా! ఈ ప్లేట్స్ వచ్చేసి ఇందులో మా బాబు తింటాడు. మనకి స్పెషల్‌గా ఇవే ప్లేట్స్ కావాలి. ఎప్పుడన్నా మూడ్ ఇంకా కాస్త బాగుందనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న గ్రీన్ ప్లేట్, వైట్ ప్లేట్ ఉంటుంది కదా! అవి యాక్చువల్లీ నేను వీడియోస్ కోసం అని తీసుకున్నాను. మా బాబు లేదు నాకు అందులోనే పెడితే తింటా అంటాడనమాట. సో, అలాంటి టైంలో వాడికి ఇస్తూ ఉంటాను. సో, అక్కడి నుంచి మన గిన్నెల స్టాండ్ నుంచి కిందకి మళ్ళీ 2 సెల్ఫ్స్ ఇచ్చారనమాట. ఇక్కడ పై దాంట్లోనేమో రైస్ వండినవన్నీ ఇక్కడ ఈ రోలో పెట్టేసుకుంటాము. నెక్స్ట్ కిందికొస్తే ఇవి ఎప్పుడైనా వెజిటేబుల్స్ వేసుకోవడానికి హాట్ బాక్సెస్, ఏమైనా చిన్న చిన్న సర్వాలు కానీ, ఆయిల్ డబ్బా, మిరపకాయలు, చింతపండు, శనగలు. మా అత్తమ్మ పొలం పనికి వెళ్తుంది కాబట్టి తనకి 2 బాక్స్‌లు కావాలన్నప్పుడు ఆ బాక్స్ తీసుకెళ్తుంది. ఈ గిన్నెలు వచ్చేసి మా బాబుకి చిన్నగా 6 మంత్స్ ఉన్నప్పుడు ఉగ్గు చేయడం కోసమని గిన్నెలు తీసుకున్నాను. అవి 3 సెట్స్ వచ్చాయి. మా బాబుకి మాత్రం ఇందులోనే వండి పెడతాను. కింద మాత్రం ఏమైనా ఖాళీ బాక్సెస్ ఉంటాయి కదా! ఆ ఖాళీ బాక్సెస్ మొత్తం కింద పెడతా. ఇది మిక్సీ అనమాట. యాక్చువల్లీ మిక్సీకి బాక్స్ ఉంది కానీ ఆ బాక్స్ ఇక్కడ పట్టట్లేదు. సో, దానికి ఏం చేశానంటే దుమ్ము పట్టకుండా నార్మల్‌గా కవర్ వేసి పెట్టేశాను. ఇక్కడ సైడ్ చూస్తే మనది ఉల్లిపాయల డబ్బా. అది కూడా మనకి 300 400 పడుతుంది అంతే. సో, బాగుంటుంది కదా! కింద కూడా అంటే నార్మల్‌గా ఉల్లిపాయలు కింద పోస్తారు కదా! నాకు అట్లా పోసుకోవడం నచ్చదనమాట. సో, దానికోసం అనేసి నేను ఈ బుట్ట తీసుకున్నాను. సో, చూస్తున్నారు కదా! ఇదే అండి. చాలా సింపుల్‌గా మా మామయ్య మేస్త్రి అనమాట. సో, మా మామయ్యకి నచ్చినట్టు కట్టుకున్నాడనమాట. సో, దాన్ని మళ్ళీ నేనొచ్చిన తర్వాత నాకు ఇష్టం వచ్చినట్టు నేను డిజైన్ చేసుకోవాలని చెప్పేసి నేను ఈ విధంగా డిజైన్ చేసుకున్నాను. మీకు కానీ ఈ వీడియో నచ్చితే కంపల్సరీ నాకు కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నా కిచెన్ ఎలా అనిపించిందో. సో, మన వీడియో ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. పక్కనే నోటిఫికేషన్ బెల్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేసుకొని నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వస్తుంది. హ్యావ్ ఎ గుడ్ డే. బాయ్.